ఈ T20 వరల్డ్ కప్‌లో మనకన్నా బెటర్‌గా పాకిస్తాన్ పెర్ఫార్మ్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? ఇది నిజం. నమస్తే, మీరు చూస్తున్న స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. పాయింట్ ఏంటంటే, టీమిండియా ప్రస్తుతానికి అజేయంగా ముందుకు వెళ్ళింది. 4కి 4 మ్యాచ్లు గెలిచింది. 8 పాయింట్స్ వచ్చింది. సూపర్ 8స్‌లోకి మనం వెళ్ళిపోయాం. మనం ఇప్పుడు హాట్ ఫేవరెట్ నేషన్ ఫర్ ద ఎంటైర్ నేషన్ అండ్ ద ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ వరల్డ్. సో అందరికీ ఫేవరెట్ టీం. ఈసారి వరల్డ్ కప్ కొట్టే ఛాన్స్ ఇండియాకి కూడా ఉంది అంటున్నారు. కానీ కొంతమంది సీనియర్ ఆటగాళ్ళు, మన ఇండియన్ ప్లేయర్సే ఏమంటున్నారంటే, ఇలా ఆడితే మాత్రం మనం గెలవలేం కప్ అని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఒక సమస్య మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. అదే ఫీల్డింగ్. ఫీల్డింగ్ విషయంలో మన వాళ్ళు చాలా అంటే చాలా ఫెయిల్ అవుతూ ఉన్నారు ఈ మధ్య. 1 కాదు, 2 కాదు, ఏకంగా 9 క్యాచ్లు, 4 మ్యాచ్లలో 9 క్యాచ్లు మిస్ చేసుకున్నారు ఈసారి. పాకిస్తాన్ మనకన్నా బెటర్గా ఉంది. పాకిస్తాన్ నెంబర్స్ చాలా తక్కువ. ఐర్లాండ్ అందరికన్నా టాప్లో ఉంటే సెకండ్ మన ఇండియా ఉంది. అండ్ ఎక్కువ క్యాచెస్ మిస్ చేస్తుంది. ఈ బటరీ ఫింగర్స్ ఎందుకు అవుతున్నాయి? అందరి చేతుల్లోకి ఏమైనా నూనె రాసుకొని వస్తున్నారా? అండ్ ముఖ్యమైన క్యాచ్లన్నీ మిస్ అవుతూ ఉంటే ఎలా? ఎందుకంటే మనం మ్యాచ్ని ఎప్పుడైనా కూడా ఒక దిశను మార్చేది ఏముందంటే అద్భుతమైన ఫీల్డింగ్ కూడా. ఎందుకంటే ఒక టీం అనేది ఎప్పుడైనా కూడా ఒక టీం ఎఫర్ట్ ఉంటేనే బాగుంటుంది. బ్యాటింగ్ బాగుండాలి, బౌలింగ్ బాగుండాలి. బౌలింగ్ చేస్తున్న టైంలో ఫీల్డింగ్ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. కానీ ఆ విషయంలో టీమిండియా వెనుకబడిపోయింది. ఆ విషయాన్ని ఇవాళ మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. భారత T20 ప్రపంచ కప్ ప్రయాణం కనిపించిన ఒక ముప్పు. స్కోర్ బోర్డులో అజేయం, కానీ ఫీల్డింగ్లో బలహీనం. సో మొత్తానికైతే మన వాళ్ళు ఒక చరిత్ర సృష్టించారు. వరుసగా 12 T20లు నాన్ స్టాప్గా గెలిచారు. ఇది ఒక పెద్ద రికార్డే. మంచి, అసలు నిజం చెప్పాలంటే ట్రాక్ రికార్డ్ పరంగా చూసుకుంటే మన వాళ్ళు చాలా చక్కగా ఆడుతూ ఉన్నారు. ఈ మైల్ రైన్ సాధించిన తొలి జట్టు. ఆపలేనంత ఆతిథ్యం చూపించుకుంటూ ముందుకెళ్తుంది మన టీమిండియా. కానీ ప్రతిసారి క్యాచ్లు మిస్ అవుతూ ఉండడం వల్ల ఈ ట్రాక్ రికార్డ్ అనేది పోయే అవకాశం కూడా ఉంది. నవంబర్ 19 మనకి ఇంకా గుర్తుంది. ఒక చెడ్డ రోజు మొత్తం ఆనందాన్ని ఆవిరి చేస్తుంది. విజయాల మధ్య వచ్చే ఒక్క ఓటమి ముందు మన మనసుని గాయపరుస్తూ ఉంటుంది. ఆ చిన్న తప్పు చాలు అంతా నాశనం చేయడానికి. సో మనకి నవంబర్ 19 జరిగిన టైంలో కూడా ట్రావిస్ హెడ్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ రోహిత్ శర్మది ఎలా అయితే పట్టాడో, బహుశా ఆ రోజు ఆ క్యాచ్ పట్టకపోయి ఉంటే ఈరోజు మన చేతిలో వరల్డ్ కప్ ఉండేది, వన్డే వరల్డ్ కప్ అనేది. ఆ రోజు ఇవాటికి ఎవరు మర్చిపోలేరు. ఆస్ట్రేలియా ఎలా అయితే మన దగ్గరికి వచ్చిన ఏదైతే వరల్డ్ కప్ని వాళ్ళ చేతిలోకి ఎలా తీసుకున్న రోజున మనం ఇప్పటికీ మర్చిపోలేం. దానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే ఫీల్డింగ్ అనే అనుకోవచ్చు. ఆ రోజు వాళ్ళు అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు. ప్రమాద గంటికలు. కేవలం 4 మ్యాచ్ల్లో 9 క్యాచ్లు వదిలేశారు. మన విజయాలను సంబరం చేసుకుంటున్నాం, కానీ బంతి మన చేతుల నుండి జారిపోతుంది. అగ్రశ్రేణి జట్టుల్లో ఇదే అత్యంత చెత్త గణాంకం. మన పోటీ పడుతుంది అసోసియేట్ దేశాలతోన. ఐర్లాండ్ ర్యాంక్ 1లో ఉంది. వాళ్ళు అత్యధికంగా 12 క్యాచెస్ అలా మిస్ చేశారు. భారతదేశం వచ్చేసి 9 డ్రాప్స్ చేసింది. నమీబియా 6 డ్రాప్స్ అండ్ పాకిస్తాన్ 5 డ్రాప్స్. సో పాకిస్తాన్ కేవలం 5 క్యాచ్లు మాత్రమే వదిలేసింది. కానీ మన భారతదేశం అయితే ఏకంగా 9 క్యాచ్లు. అసలు మొన్న జరిగిన మ్యాచ్లో కూడా ఒక చాలా సింపుల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ అండ్ రింకు వీళ్ళిద్దరు కలిసి ఎలా అయితే క్యాచ్ పట్టే విధానంలో సూర్యకుమార్ అండ్ రింకు వీళ్ళిద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ దెబ్బతింది. అక్కడ ఆ క్యాచ్ పట్టే విధానం చూస్తే పాకిస్తానీ ఫీల్డర్ చేసినట్టుగానే వీళ్ళు కూడా అదే మిస్టేక్ చేశారు. తప్పేం లేదు, ఒప్పుకోవచ్చు. తిలక్ వర్మ అయితే నేను చూస్తుండగానే ఇప్పటికి ఒక 4-5 క్యాచ్లు మిస్ చేశాడు. అంటే ఈ బటరీ ఫింగర్స్ ఇష్యూ ఎందుకు వస్తుంది? క్యాచ్లు ఎందుకు మిస్ చేస్తున్నారు? దీని గురించి ఎవరు ఎందుకు సీరియస్గా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారనే దాని గురించి కూడా ఇప్పుడు బాగా డిస్కషన్ నడుస్తుంది. మన చెత్త రికార్డు కోసం పోటీ పడుతున్నాం. క్యాచ్లు వదిలేయడంలో ఐర్లాండ్ తర్వాత మనదే 2వ స్థానం. పాకిస్తాన్, నమీబియా కూడా మనకంటే మెరుగ్గా ఉన్నాయి. ప్రపంచ నెంబర్ 1 జట్టు అని చెప్పి అంటున్నాం కదా, మరి ఫీల్డింగ్ అనేది చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్. అక్కడే మనం ఫెయిల్ అయితే ఇలా. ఇప్పుడు మన నిపుణులు కూడా ఏమంటున్నారంటే, ప్రస్తుతం టీమిండియా ఆర్డర్ అనేది చాలా చెత్తగా ఉంది. ముఖ్యంగా వాళ్ళ క్యాచ్ పట్టుకునే విధానం కానీ ఫీల్డింగ్ కానీ చాలా చెత్తగా ఉందని చెప్పి అంటున్నారు. గత 12-18 నెలల్లో భారత క్యాచింగ్ శాతం 70% కన్నా తక్కువ. అంటే 100% క్యాచెస్లలో మన వాళ్ళు ఓన్లీ 70% మాత్రమే క్యాచెస్ పడుతున్నారు. 30% వదిలేస్తున్నారు. ఈ 30% అనేది చాలా ఎక్కువ. ఒక్క 10% అయినా కూడా చాలా ఎక్కువ. ప్రతి ఒక్క క్యాచ్ మ్యాచ్ దిశానిర్దేశాన్ని మారుస్తూ ఉంటుంది. సో మరి 70% మాత్రమే ఉంటే ఎలా? దీని గురించి ఇప్పటికైనా సీరియస్గా డెసిషన్ తీసుకోకపోతే అది 50%కి వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి మ్యాచ్లో మనం 2-3 క్యాచ్లు వదిలేస్తూ ఉన్నామని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ సూపర్ 8 దశలో ఇలాంటి తప్పులు చేయడానికి
ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు, ఎటువంటి తావు లేదు. క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయి, డ్రాప్స్ కప్పులను దూరం చేస్తాయి. ట్రావిస్ హెడ్ అందాక మనం చెప్పినట్టు అతను ఎలా అయితే క్యాచ్ పట్టుకున్నాడో ఆ క్యాచ్ వల్ల మన నుంచి ఆల్మోస్ట్ వరల్డ్ కప్ మిస్ అయితే. ఇంకొక పక్క సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ T20 వరల్డ్ కప్ అప్పుడు అతను పట్టుకున్న క్యాచ్, దానివల్లే మనం ఒకసారి ఒక విధంగా T20 వరల్డ్ కప్ గెలిచామని చెప్పి అనుకోవచ్చు. అంతేందుకు ఫస్ట్ T20 జరిగినప్పుడు కూడా శ్రీశాంత్ పట్టుకున్న క్యాచ్ ఇప్పటికీ ఎవరు మనం మర్చిపోలేము. సో ఈ క్యాచ్లు అనేది చాలా ఇంపార్టెంట్, ఫీల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బౌలర్ ఎంతో కష్టపడి ఒక టాక్టికల్గా ఒక టెంప్టింగ్ బాల్ వేసినప్పుడు బ్యాట్స్మెన్ ఆ వలలో పడ్డ వెంటనే వచ్చేదే ఫస్ట్ క్యాచ్, అదంటే వికెట్ అనమాట. ఇది కేవలం ఫిట్నెస్ మాత్రమే కాదు, అంచనా వేయడం కూడా, ఫోకస్ అండ్ రియాక్షన్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. జాంటీ రోడ్స్ చెప్పినట్లు ఫీల్డింగ్ అంటే బంతి రాకముందే దాన్ని అంచనా వేయాలి, యాంటిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. మనకి ఇంత ట్రావిస్ హెడ్ కానీ సూర్యకుమార్ కానీ కేవలం అదృష్టం కాదు, బంతి బ్యాట్ తగలక ముందే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఇక్కడ ఎప్పుడైనా కూడా ఒక ఫీల్డర్ అనేవాడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బౌలర్ బాల్ వేసేటప్పుడే ఒక అండర్స్టాండింగ్ వస్తూ ఉంటాడు. బ్యాట్స్మెన్ కొట్టడానికన్నా ముందుగానే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపలగానే ఆ బ్యాట్ ఎటు తిరుగుతుంది, అతని ఫుట్ వర్క్ ఎలా ఉంది అనే దాని గురించి ముందుగానే వీళ్ళు అవగాహనకు వస్తారు. అండ్ వెంటనే మీరు ఒకసారి చూస్తే అదేంటి బ్యాట్స్మెన్ కొట్టడానికన్నా ముందుగానే ఇక్కడ ఫీల్డర్స్ ఎలా పరిగెడుతున్నారంటే అక్కడ కెప్టెన్సీ కానివ్వండి, ఆ బౌలింగ్ మెథడ్ కానివ్వండి, అండ్ బ్యాట్స్మెన్ అతని పొజిషన్ కానివ్వండి, అతని ఫుట్ వర్క్ కానివ్వండి, అతని బ్యాట్ పొజిషన్ కానివ్వండి, వీటన్నిటిని చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో అందుకే ట్రావిస్ హెడ్ది అండ్ సూర్యకుమార్ యాదవ్ పట్టుకున్న క్యాచెస్ వాళ్ళు బ్యాట్స్మెన్ కన్నా కూడా ముందుగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. యాంటిసిపేషన్ అనేది వాళ్ళకి చాలా కరెక్ట్గా ఉంది. అక్కడ ఒక దశాబ్దపు ఆధిపత్యం కానీ ఒకే ఒక లోపం. 2011 నుంచి 91 మ్యాచ్లు ఆడాం, 75 విజయాలు, 15 ఓటములు. సో ఇక్కడ మనకి బయలాటరల్ సిరీస్ గెలుస్తూనే ఉన్నాం, గ్రూప్ దశలో గెలుస్తాం, కానీ చివరి మెట్టుపై ఫీల్డింగ్, క్యాచ్లు, రన్అట్లు మనల్ని ముంచేస్తున్నాయి. గెలుపు శాతం అద్భుతంగా ఉంది కానీ ఫీల్డింగ్ సామర్థ్యం శూన్యం. సో వీటి మీద ఫోకస్ చేయకపోతే మనకి సూపర్ ఎయిట్స్లోకి అయితే వెళ్ళాం, కానీ దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో BCCI చేయాల్సిన పని ఏంటంటే ఫీల్డింగ్ మెంటార్ని నియమించాల్సి ఉంటుంది అనమాట. మనకి కావాల్సింది కోచ్ మాత్రమే కాదు, మైండ్ సెట్ మార్చేసే స్పెషలిస్ట్. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి, శ్రీలంక ఇవాళ అద్భుతంగా ఆడడానికి రీజన్, ఒకప్పటి లైక్ వింటేజ్ శ్రీలంక మనకు కనబడడానికి రీజన్ ఏంటంటే జయసూర్య అండ్ మలింగాతో పాటుగా ఇండియాకి సంబంధించి విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్ అండ్ ఆర్ శ్రీధర్ అతన్ని కూడా మన ఫీల్డింగ్ కోచ్ అనమాట. అతన్ని వాళ్ళు రీసెంట్గా వాళ్ళ వైపు తీసుకున్నారు. సో అలాంటి ఒక మంచి మనకి ఫీల్డింగ్ కోచ్ అనేది ఇప్పుడు అవసరం ఉంది. మనకి కావాల్సింది కేవలం కోచ్ మాత్రమే కాదు, ఫీల్డింగ్ కోచ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫీల్డింగ్ కోచ్ ఇప్పటి నుంచైనా మనకి ఎందుకు అవసరం అంటే 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ మళ్ళీ ఈసారన్నా మనం కొట్టాలి. సో ఆ టైంకి మన వాళ్ళు చాలా ఫిట్గా ఉండాలి, క్యాచ్లు ఏమాత్రం వదిలిపెట్టకూడదు. సో ఈ సమస్యను మనం ఇప్పుడు పరిష్కరించాలంటే BCCI వెంటనే నాకు తెలిసినంత వరకు ఈ ముగ్గురిట్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకటి సురేష్ రైనా, మనందరూ తెలుసు సురేష్ రైనా ఎంత బాగా ఫీల్డింగ్ చేసేవాడు, స్లిప్స్లో ఉన్నా కానీ లేకపోతే గ్రౌండ్లో ఎక్కడైనా బౌండరీ దగ్గర ఉన్నా కానీ 360 degrees ఎక్కడున్నా కూడా క్యాచ్ అతని దగ్గరకు వచ్చిందంటే మాత్రం పట్టేస్తాడు, అది మనందరూ తెలిసిందే. అండ్ యువరాజ్ సింగ్ ఎంత యాక్టివ్గా ఉండేవాడు, అతను ఆడే టైంలో యువరాజ్ సింగ్ సైడ్ నుంచి ఎటువంటి బాల్ వచ్చినా ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా మెరుపు వేగంతో క్యాచెస్ పట్టుకునేవాడు, ఫీల్డింగ్ చాలా అంటే చాలా టైట్ చేసేవాడు. అండ్ మొహమ్మద్ కైఫ్ గారి గురించి కూడా మనందరూ తెలుసు, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఎవర్ ప్లేడ్ ఫర్ ఇండియా. సో ఈ ముగ్గురిట్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫీల్డింగ్కి సంబంధించి ఇప్పుడు మనకి చాలా అవసరం, బ్యాటింగ్ బౌలింగ్ మీదనే కాదు ఫీల్డింగ్లో కూడా మనం కరెక్ట్గా ఉంటేనే వరల్డ్ కప్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. విజయానికి మార్గం సూపర్ 8 దశ, ఒక్క క్యాచ్ కూడా వదలకూడదు, తక్షణ మార్పు అనేది మనకి ఇప్పుడు చాలా అవసరం. 2027 వరల్డ్ కప్ ఇందాక నేను చెప్పినట్టు యూవీ లేదా రైనా వంటి మెంటార్తో ఒక దీర్ఘకాలికమైన ఒక ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదృష్టం మీద కూడా మనం ఎక్కువ ఆధారపడకూడదు, ఫీల్డింగ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. సో అది సంగతి. మరి మీరే అనుకుంటున్నారు మన టీమిండియా క్రికెట్ ఎలా ఆడుతుంది, ఫీల్డింగ్ సంబంధించి మీరు ఎప్పుడెప్పుడు మీరు బాగా ఇరిటేషన్ గురయ్యారు, ఎవరి ఫీల్డింగ్ ఇంకా మెరుగవ్వాల్సి ఉంటుంది, అండ్ మన వాళ్ళకి ఒకవేళ మనకు ఒక ఫీల్డింగ్కి సంబంధించి మనకు ఒక కోచ్ కానీ మెంటర్ కానీ కావాలనుకుంటే ఎవరిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా మీ అనాలిసిస్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.